మరి యాజ్ పర్ మరి శ్రమ వలన వాక్యం ప్రకారంగా వాక్యం ధనవంతుడైన యౌవనస్తుడు. ఈరోజు వాక్యం ధనవంతుడైన యౌవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మరి ఏమి అడుగుతాడు? ఆయన యౌవనస్తుడు కూడా ఆయన నిత్య జీవమునికి వెళ్ళాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిత్య జీవము గురించి తెలుసుకోవాలి అని ఆశ, ఆతురత, కోరిక ఆ యౌవనస్తునికి ఉన్నది. ఏ రీతిగా నికోదేము కూడా ఆయన కూడా ఏం ఆశించాడు? నేను పరలోకముకి చేరాలంటే నేను ఏం చెయ్యాలి? ఆయనకు ఒక ఆశ. అంటే ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి మరి ఒక కోరిక, ఒక ఆశ ఉంటుంది అని మీరు గ్రహించాలి. ఈరోజు వాక్య భాగంలో మనము మత్తాయి చాప్టర్ మరి నిత్య జీవం గురించి యువకుడికి ప్రశ్నే ఉంటుంది. ఏం ప్రశ్న ఉంటుంది? మరి మాథ్యూ చాప్టర్ 19, మత్తాయి 19:16 వచనం, 16 నుండి 30 వరకు ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ 16 వచనం, 19 వచనం మాత్రం ఒకరు చదువుకోండి. బోధకుడా, నిత్య జీవ పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని ఆయనను అడిగాడు. మరి మంచి కార్యం అంటే తను తాను తెలుసుకోవడానికి, తను తాను ఈ లోకంలో నిజంగా నాకు అన్ని ఆ ధనవంతునికి అన్నీ ఉన్నాయి. ఆయన అన్ని గ్రంథాలు చదువుకున్నాడు. ఇప్పుడు ధనవంతులకి అన్ని సౌలతులు ఉండవు. పైసలు ఇస్తే అన్ని దొరుకుతాయి, బీదడికి ఏం దొరకవు. ఆ సందర్భంలో ధనవంతులు ఉన్నవాడికి ప్రతి ఒక్కటి పరిశోధన చేసే ఆలోచనే ఆ ధనవంతుడికి మరి దొరుకుతుండే. వేదాంతం పరిశోధన చేసేది, అనేక బుక్కు, అనేక మర్మములు చదువ దానికి వాళ్ళకి అనుకూలత ఉన్నది. ధనవంతుడికి అన్ని అనుకూలం ఉంటుంది. వాళ్ళు ఏది కోరుకుంటారో అవన్నీ దొరుకుతాయి. మరి ఆయన అన్ని చదువుతూ యేసు ప్రభు అన్నవాడు దేవుడు కుమారుడు, ఈయన దైవ ప్రేరిత కలిగిన వాడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత ఆయనకు క్వశ్చన్ మార్క్. మరి మన జీవితంలో అనేకసారి క్వశ్చన్ మార్క్ తండ్రి కొడుకుకు అడుగుతుంటాడు, డాడీ చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఏముంటుంది చర్చిలో? పిల్లలు తెలియలేనప్పుడు పిల్లలు ఎందుకు నీవంతా పరిగెత్తున్నావు? వారికి తెలియదు సత్యం. ఈ యౌవనస్తుడు కూడా ఆయనకు కూడా ఆ విషయాలు సత్యము తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మర్మము తెలుసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. నేను చాలా షార్ట్కట్గా మీకు ముందు ఈరోజు ఈ వాక్యము చెప్పాలని, ఇదిగో ఒక్కడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మేలు చెయ్యవలనని అడిగాను. ఏ మంచి పని చేయాలని ఆయన అడిగాను. నిత్య జీవముకు పోవాలంటే నేను ఏ మంచి పని చేయాలి? దిస్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ టు ఆల్ ఆఫ్ యూ. మనందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. నిత్య జీవముకు వెళ్ళాలంటే ఓన్లీ ఆరాధనకు వస్తే సరిపోతుందా? ఓన్లీ ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఓన్లీ మనము దాన ధర్మములు చేస్తే సరిపోతుందా? మరి నిత్య జీవనం పోవాలంటే మెసేజ్ ఇస్తేనే సరిపోతుందా? పాటలు పాడితే సరిపోతుందా? వీఆర్ థింక్ అబౌట్ పాజిటివ్ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ ఏమీ సరిపోదు సోదరే. పాటలు అన్యులు కూడా భక్తిగా ప్రార్థన చేస్తారు, వారు కూడా భజన చేస్తారు. వారు అన్యులు కూడా తమ బట్టలు
మీద తడి బట్టలతోనే కూడా వాళ్ళు భక్తి చెయ్యగలరు. అది అవన్నీ సరిపోదు. దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభు ఇవన్నీ అందరూ చేస్తారు. ఆయన అంటాడు, నిత్య జీవానికి నేను పోవాలి. జనరల్గా చెప్తా, నిత్య జీవానికి నేను వెళ్ళాలి, ఏం చేయాలి? కొన్ని అడుగుతారు క్వశ్చన్. అవునయ్యా, నేను నిత్య జీవానికి పోవాలి, మరి ఏం చేయాలి? యేసు ప్రభు అడుగుతాడు, ఏమని? నీవు నిత్య జీవనం పోవాలని నీకు ఆశ ఉంది, కానీ నీవు దేవుని ఆజ్ఞ పాలిస్తున్నావా? ఎస్, వై నాట్? ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్. మా తల్లిదండ్రులు చెప్పారు, అవన్నీ నేను గ్రంథంలో చదివి నేను అన్ని ఎడతెగక ఐఎమ్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఆజ్ఞలను నేను పరిపాలిస్తున్నాను. ఏమేమి ఆజ్ఞలు నీవు పరిపాలిస్తున్నావు? అవునా, ఏమేమి ఆజ్ఞలు పరిపాలిస్తున్నావు? చెప్తున్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు కడితే కూడా కొన్ని విషయాలు టకటక చెప్పేస్తారు. దైవ భక్తి గల కుటుంబంలో ఉన్న పిల్లలు ఏదంటే, బాబు నీవు ప్రార్థన చేయండి, టకటక చెప్పేస్తాడు. ఏదైనా వాక్యం చెప్పండి, టకటక చెప్పేస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులు భక్తి గల ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆ మార్గంలో నడుస్తారు. కాబట్టి అవన్నీ తెలిసి మీరిద్దరు మాట్లాడవద్దు. పాప మీరు మాట్లాడవద్దు. మీరు అక్కడిక్కడ ఒక దూరం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమను చెప్పాను. అతడు కంటిన్యూ, ఏ ఆజ్ఞలను నన్ను అడగగా అప్పుడు యేసు స్టార్ట్ చేస్తాడు. నరహత్య చేయవద్దు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అని వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలుకువద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వల్ల నిన్ను పొరుగును అని ప్రేమించువలను అనునివే అవి చెప్పాను. అందుక ఆ యౌవనస్తుడు ఇవన్నీ అనుసరించి ఉన్నాను. నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. కొత్తగా ఏమున్నది? ఇవి ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని సన్నిధులు కానీ మా తల్లి సన్నిధులు కానీ ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఫాలోయింగ్. సోదరి అనేక మంది నాకు అన్నీ తెలుసయ్యా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మాకు ఇంకా ఏమీ తెలియదు మర్మము. ఆ రాజ్యకు వెళ్ళాలంటే ఇంకా చాలా డెప్త్కు మమ్మను తగ్గించుకొని మమ్మను నెల తొక్కబడాలి. అయ్యా నన్ను మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు నన్ను ఏ చేయట్లేదు. నో, రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. నీకు రెస్పెక్ట్ నీవు తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో రెస్పెక్ట్ అన్నది నీవు నీ నుడి నీ క్రియలు దేవునికి మెచ్చికరంగా ఉన్నప్పుడు దేవుడే నీకు అన్ని విధాలు నీకు చేస్తాడు. ఈరోజు నీకు కష్టం వస్తుంది, నష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కానీ నీవు నిలబడు. ఉన్న జాగలో నేను నిలబడు. అటు ఇటు ఆలోచన ఉండకూడదు. సోదరి ఎవరు ఏమని చెప్పుకోండి, నేను దేవుని సన్నిధిలో. ఆ అబ్బాయి కూడా అనేక రీతిగా అనుమానం చెప్పారు. సమాజం అనుమానం చెప్తే కూడా ఆయన అన్ని ఫాలో అయ్యాడు. తల్లిదండ్రి సన్మానించాడు. దేవుడు మరి ఇవన్నీ అబద్ధం చెప్పుడు, వ్యభిచారం చెప్పుడు, అనేక దుష్ట శక్తి ఏదైనా ఉండాలి, అవన్నీ నుంచి ఆయన దూరంగా పవిత్రంగా నీతిగా ఉన్నాడు. చాలా బాగుందయ్యా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీకు ఒకటి తక్కువ ఉన్నది సహోదరా, నీకు ఒక తక్కువ ఉంది. ఏమయ్యా నాకేం తక్కువ ఉన్నది? ఏమయ్యా నాకు తక్కువ ఉంది? నీవు ధనవంతుడు ఉన్నావు కదా,
ధనవంతుడు ఉన్నావు కాబట్టి నీకు ఇవేమి తెలియదు. లోక రూటిలో ఉన్నది కష్టాలు, దుఃఖాలు, కన్నీరు, నీ బాధలు ఏమి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మేరీ సిస్టర్ ఉన్నారు, మన కవిత సిస్టర్ ఉన్నారు. ఆమె పొద్దున్న 10 గంటల నుండి రాత్రి 12-10 వరకు రోడ్డు మీద ఆమె బిజినెస్ చేస్తారు, బనానా అమ్ముతారు. ఎన్ని డస్టులు వస్తుంది, ఎన్ని అదిదంతా వస్తుంది, ఎన్నో భరిస్తుంది. ఈ బాడీలో ఉన్నది నరలు, ముక్కు నుంచి కూడా డస్ట్ లోపల పోతుంది, అనారోగ్య పాలవుతారు. ఆమెకు కష్టము, దుఃఖము ఆమెకు తెలుసు, బట్ డబ్బు విలువ. కానీ తన కొడుకుకు తెలియదు, తన బిడ్డలకు తెలియదు. సమాజము అనేక రీతిగా ఆమెను అమ్మ నీవు 10 రూపాయలు అంటే 20 రూపాయలు అమ్ముతారు. దానికంతా ఆమె కన్విన్స్ చేసి దాని ఒక్క పనులను ఆమె తన వచ్చే లాభకరంగా అమ్ముతారు. అది ప్రాక్టికల్ అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటుంది. దేవునిలో నీవు ఎప్పుడు ప్రాక్టికల్గా అనుభవం ఉంటావు, ఆ రోజే దేవుడు నీతోని నాతోని మాట్లాడతాడు. అప్పటి వరకు దేవుడు మాట్లాడు. నీవు ఇంకా తిరుగు, లోకములో విషయంలో నీవు తిరుగు, అటు ఇటు తిరుగు. కానీ నీవు మనిషిని మాటలు విని నీవు పడిపోతావు. నా మాటలు విను, నా వాక్యం ద్వారా నీవెవరు నమ్మద్దు, నన్ను నమ్ము, అప్పుడే నేను దీవిస్తాను. నన్ను నమ్ము. హల్లెలూయా. మరి ఆయనకేమన్నాడు? అవునయ్యా, నేను ఇవన్నీ చేసినాను, ఇవన్నీ వదిలేసినాను, నేను నీతి కార్యాలన్నీ చేసినాను, నేను ఇవన్నీ చేసినాను. కానీ యవనస్తుడా, నీకు ఒక తక్కువైంది. ఏమి తక్కువైంది? నీలో ఒక సంపూర్ణతలకు పిలుపు లేదు. ఏం తక్కువైంది? నీవు సంపూర్ణంగా లేవు. నీ జీవితము దేవునికి నీవు సంపూర్ణంగా లేవు. యు ఆర్ నాట్ ఫుల్ఫిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీవు సంపూర్ణంగా ఆయనలో నీవు లేదు. నీవు సంపూర్ణము కావాలంటే నీవు ఒక పని చేయాలి సహోదరా. యవనస్తుడా, నీవు సంపూర్ణ కావాలంటే నీవు ఒక పని చేయాలి. ఏ పని చేయాలి? యేసు ప్రభు, నేను ఏం పని చేయాలి? నీవు చేయాల్సింది చెప్తాను, విను. చెప్పు, ఏం పని? ఇవన్నీ చేసినా నేను అందరిని ప్రేమించిన, దాన ధర్మం చేసిన, చెడు మార్గం విడిచి నీతి మార్గం నడిచిన, తల్లిదండ్రులు ప్రేమించిన, సేవ చేసిన, దాన ధర్మం చేసిన, అన్ని చేసిన. గుడ్, నీవు అన్ని బాగానే చేసినావు. కానీ నీవేం చేయాలి? నీవు ఇంకా సంపూర్ణుడు కాలేవు. ఇవన్నీ చేస్తే కూడా అయ్యా నేను కూడా సంఘానికి రెగ్యులర్గా వస్తున్నా, సంఘానికి టైత్ ఇస్తున్నా, సంఘానికి కాணிకలు ఇస్తున్నా, సంఘాన్ని ఏదేదో చేస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా. కానీ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్. ఇంత చేస్తే మాత్రమే నీవు పరలోక రాజ్యకు వెళ్ళలేవు. ఇంకా ఉన్నది. ఏం చేయాలి? నీకు కలిగిన ఆస్తి పేదలకి నీవు దానం చేసి, దెన్ ఓన్లీ నీవు నన్ను వెంబడించు. నీవు ఇచ్చి నీలో ఉన్న ఆస్తి పేదలకి పంచు అన్నాడు. ఇప్పుడు ఆయన శ్రీమంతుడు పేదలకు పంచి ఆయన యేసుప్రభు వెంబడి వచ్చాడు. ఆ మాట వినగానే ఆయన ముఖము మొత్తం ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. ఆయన ముఖము మాడిపోయింది. ఆయన ముఖంలో సంతోషము వెళ్ళిపోయింది. అయ్యో, నేను ఇంత ఆస్తి పేదలకి ఎలాగివ్వాలి? సోదరి, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. అనేక మందికి మర్మం తెలియదు. అనేక మంది మనం అనుకుంటున్నాం యేసు ప్రభు మమ్మల్ని స్వర్గానికి తీసుకొని పోతాడు, ఆయన వచ్చినప్పుడు విశ్వాసం ఉంటే సరిపోతుందా? విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు సోదరి. విశ్వాసంతో పాటు నీ క్రియలు, నీవు దేవుని సన్నిధిలో కనిపించాలి. నీవు దేవుని మందిరంకు రావాలి, దేవుని వాక్యము వినాలి. నీవు దేవునికి ఇస్తావో ఇయ్యవో అది నీ పర్సనల్ విషయం. దేవునికి నీవు కాணிకిచ్చుడు, నీ టైత్ ఇచ్చుడు, అది నీ పర్సనల్ వ్యక్తిగత జీవితం. దాని గురించి ఎప్పుడు కూడా మనం ఆ మాటలు అనలేము. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే,
నీవు ఇచ్చిన కొలది నేను దీవిస్తాను అన్నాడు. నీవు ఇచ్చిన కొలది, నాట్ కంపల్సరీ, నీవు ఇచ్చిన కొలది. నిజంగా మీరు నమ్ముతారా నమ్మరు? నాకు లేకపోతే పర్వాలేదు, కొన్నిసార్లు నాకు అనేక ఇబ్బందులు ఉంటే పర్వాలేదు, ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలి, ఆయనని ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఆలోచన నీలో నాలో వచ్చినప్పుడు మాత్రమే కుటుంబము, నీవు నేను దీవించబడతాం. ఈరోజు ఉండొచ్చు మనం గరీబతనం లేక ఉండొచ్చు, కానీ ఒక్కరోజు మనము శ్రీమంతులుగా చేసేవాడు ఆయన చేతిలో ఉంది. సహోదర సహోదరి, ఒక్కరోజు మీరు అనాథలు, మనం అనాథలుగా ఉండొచ్చు, ఈరోజు పేద స్థితిలో ఉండొచ్చు. ఒకరోజు దేవుడు మమ్మను అంటే ఉన్నత స్థితికి తెచ్చేవాడు ఆయన ఉన్నాడు. అందుకోసం మనం చూస్తున్నాము మత్తయి చాప్టర్ 19:21లో యేసు అతను చెప్పాను, నీకు సంపూర్ణత కావాలనంటే వెళ్ళి నీ ఆశ నమ్మి పేదలకు ఇవ్వము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు వచ్చి నన్ను అనుసరించు. నీవు ఎప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి when you are following me, నన్ను అనుసరించి నడిస్తే మాత్రమే నీవు పరలోకములో ధనము సంపాదన చేస్తావు. అదే రీతిగా మరి చూస్తున్నాం మత్తయి చాప్టర్ 19:22 వచ్చినప్పుడు మనం ఒకసారి చూడండి. అయితే ఎవనుడు ఓకే ఆయన అందుకే వ్యసనపడి వెళ్ళిపోయాడు. మరి నీవు నేను ఈరోజు మనం దేని గురించి గర్విస్తున్నాం? కొన్నిసార్లు మన ఆస్తి, మన అంతస్తు, మన జీతము, మనకు ఫిక్స్ ఇన్కమ్ అన్ని చూసి మనం గర్విస్తున్నామా? లేదు, గర్వించం. సోదర సోదరే, ఈరోజు దేవుడు నన్ను నిన్ను అడుగుతున్నాడు, నీవు గర్వించవద్దు. ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఉండి నీ ఉన్న దాంట్లోనే 4 మందికి సహాయం చేసే గుణలక్షణం మనలో ఉండాలంటాడు. ఎప్పుడు ధనమే దేవునికి ఎక్కువగా ప్రేమిస్తే ఆ ధనము నీకు కీడవుతుంది. గుర్తించుకోండి, నీవు దేవునికి ఎక్కువ ధనమన్నే ప్రేమిస్తే అది నీకు నీ జీవితానికి ఒక ముళ్ళు అయి ఉంటుంది. ఈరోజు నీకు సండే దేవుని ఆరాధనలు రావాలి, నీవు రావాలని కోరుకున్నావు, రావాల్సిందే. 6 రోజు నీవు అన్ని పనులు చేసుకో, 7వ రోజు నీవు 1 గంట 2 గంట కూడా నీవు దేవుని సన్నిధి రాకపోతే, అయ్యా నాకు అప్పు ఉన్నదయ్యా, ఈరోజు పని చేయలేకపోతే నాకు 1000 రూపాయలు నుక్సాన్ అవుతుంది. 2 అవర్స్లో నీవు ఎన్ని లక్షలు సంపాదన చేస్తావు సోదర సోదరు? అందుకోసమే దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నేను ఏ రోజు ఈ సత్యం తెలుసుకున్నాను, ఆ రోజు నుంచి షాప్లో కూడా సండే రోజు బంద్ చేసి మొదలుపెట్టిన. ఏ రోజు బంద్ చేసిన మొదలుపెట్టాను, ఆ రోజు నుంచి దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఏ రోజు బంద్ చేసి సేవలు ఎక్కువ మట్టుకు నేను చేయాలని దేవుని మీదనే నమ్మకం ఉంచి నడుస్తున్నాను. ఆ రోజు నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాపులో కూర్చోమనిసి ఈరోజు నేను గంట కూడా షాపులో కూర్చుంటలేదు. నా జీతము నాకు వస్తుంది. ఆమేన్. నా జీతము నాకు వస్తుంది. ఎందుకంటే నేను ఎవరు పని చేయడానికి నేను సిద్ధపాటు ఉన్నాను అంటే నేను ఆయన రాజ్యం నీతి గురించి వెతుకుతున్నాను. కాబట్టి ఆయన నా జీతము ఆయన ముందే నిర్ణయించాడు. ఈరోజు నీకు ఎంత ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తాడు. ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే నీ సహోదరుతోని సాతు నీవు కలిసి ఉన్నప్పుడే ఆ విశ్వాసం పెరుగుతుంది. మంచివాడు సాహసం చేస్తే మంచి గుణాలు లక్ష్యంగా వస్తాయి, చెడు సాహసం కలిగితే చెడు గుణాలే వస్తాయి. సోదరు సోదరి, ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేయడానికి వాక్యం చెప్తున్నాడు. 1 తిమోతి 6:10 మనం చూస్తున్నాం. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ధనాపేక్ష సమస్త కీడుకు మూలమే. నీవు దేవుణ్ణి నమ్ముకుంటావా ధనము? ఈ లోకము అంతా మరి వాక్యంలో మనం చూస్తున్నాం.
ధనాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి మూడు విడిచిపెట్టినోడు. అందుకే ఆయన యవనస్తులుగా అంటాడు, అయ్యా నీవు నీకున్న ఆస్తిಯನ್ನು అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తిలో నీకు సంతోషం ఉన్నదో లేదో అది నీకే తెలుసు, నీ అనుభవిస్తున్నావు నీకే తెలుసు. కానీ నాకు తెలిసినంత మట్టుకు దాంట్లో సంతోషం, సమాధానం లేదు. నన్ను వెంబడించు, ఇది బాగానే ఉందయ్యా, నన్ను వెంబడించు అన్నది ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాలి, ధనాపేక్ష కలిగిన సమస్త కీడుకు మూలం. ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించాడు. కానీ మనం చూస్తున్నాం మత్తయి చాప్టర్ 19:23-24లో 23-24 మత్తయి అదే చాప్టర్ 19:23-24 నేను ఇదే చాప్టర్ విషయం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు ప్రవేశించకంటే సూది బెజ్జములు వంటే దూరుట సులభమని మీతో చెప్పుతున్నాను. సోదర సోదరి, ఇది చాలా అద్భుతమైన సందేశం. మరి అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడంటే, పరలోకానికి వెళ్ళడానికి అంత ఈజీ కాదు. అనేక మంది దేవుడు ఆయన తలుసుకుంటే నిన్ను పరలోకం తీసుకొని పోవచ్చు, అంతే నమ్మాలి తప్ప నీవు ప్రార్థన చేసినంత మట్టుకు, నీవు విశ్వాసం మామూలు బైబిల్ చదివినంత మట్టుకు, ఇవన్నీ చేసినంత మట్టుకు నీవు పరలోకం వెళ్తావు అనేది కాదు. క్రియ లేని విశ్వాసము మృత్యుతోని సమానం. క్రియలు కనిపించాలి. నీకు ఈరోజు దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడనుకో, రోజు 10 రూపాయల దారికి పోయినకి దానము చెయ్యి. 10 రూపాయలు కాకపోతే 2 రూపాయలను లేని వానికి దాయం చేయి. దేవుడు అదే అంటాడు, పేదలకి మీరు సహాయం ధర్మం చేయండి, విధవరాలకు సహాయం చేయండి, తల్లిదండ్రుల బిడ్డలకు సహాయం చేయండి. ఎవరు చేస్తున్నారు? చేసేవాళ్ళే ఆ అనుభవం పొందుతారు, చేయలేని వాళ్ళు ఆ సంతోషం పొందరు. అయ్యా చెప్పుడు బాగానే ఉన్నది, నాకు వచ్చే జీతంలో నేనేడ ఇయ్యాలి, నా పిల్లలకు నాకు ఫీజుకు సరిపోతుంది, ఇంకేడ ఇయ్యాలి? ఉన్న దాంట్లోనే నీవు తృప్తి పొందు. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా నీవు ఇవ్వాలనుకుంటే ఇచ్చేవచ్చు. ఎవరో ఒక్కరికి సహాయం చేయి, నీ పక్క ఉన్నవాని గురించి సహాయం చేయి. ఆయన ఒక్కరోజు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఒక్కరోజు నీ సందర్భం వస్తుంది, నీ గురించి నా గురించి ఆయన దేవునికి మొరపెడతాడు. పేదడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన, ఆయన బాధలు వింటాడు. అది ఆ గుణలక్షణం మనకు ఉన్నాయా సోదరు? ఎన్ని సంవత్సరం అయితే కూడా మనము పక్కన ఉన్నాడు మార్చుతాలేదు. ముందు మనము మారాలి. మనము మారినప్పుడే మరి దేవుని రాజ్యం మరి వెళ్ళడానికి ఈజీ వే అయిపోతుంది. మరి అదే రీతిగా మనం ముందు ఒక వాక్యం చూస్తున్నాం, మత్తయి చాప్టర్ 6:21. నీ ధనము ఎక్కడ ఉన్నదో నీ హృదయము అక్కడే ఉంటుంది. నీ ధనము సత్యం. ఈ మాట సత్యం. దేవుని వాక్యమును సెలవిస్తుంది, నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ప్రైవేట్ నేనే అనుకోండి, నా సెల్లులు ఒక్క రోజులో 10 సార్లు చెక్ చేస్తాను. గ్రహించాలి, 10 సార్లు చెక్ చేస్తాను. డబ్బు ఎంత వచ్చింది, డబ్బు ఎంత పోయింది, డబ్బు ఎంత వచ్చింది, డబ్బు ఎంత పోయింది. ఎందుకంటే ధనము లేకపోతే సమాజంలో మనము జీవించలేము. ధనము అవసరం. ధనము ఎలా ఖర్చు పెట్టాలన్నది ఆ జ్ఞానము మనకు ఉండాలి. సోదరి, అనేక కుటుంబంలో ధనము వల్ల పాడవుతున్నాయి. కుటుంబములు విచ్చలవిడిగా చెడిపోతున్నాయి. కుటుంబంలో అనేక సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ప్రేమ లేదు, బంధుత్వం లేదు, సహవాసం లేదు. అందుకోసమే ఈరోజు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నా, ధనము ఎక్కడుంటుంది నీ మనసు అక్కడే ఉంటుంది. అందుకోసమే ఆ ఒక్క యవనస్తుడికి చెప్పాడు,
అయ్యా నీ మనసు ఎక్కడుంది? ధనము మీదనే ఉన్నది. దేవుడు ఆయన ఆలోచన ఎరిగాడు, ఆయన మనసు ఎరిగాడు. నీవు వచ్చినవు కానీ, ఇవన్నీ చేసినవు కానీ నీకు ఒకటే తక్కువ ఉన్నది. ఆ ఒకటి, దాని మీద నీవు మనసు పెట్టొద్దు. అంటే ధనము మీదనే నీవు ఎక్కువ మనసు పెట్టొద్దు అన్న. ధనము నీకు వస్తుంటుంది, అయితే కూడా సైతాను ఏం చేస్తాడంటే ధనము మీదనే నీ మనసును తీసుకొని వెళ్తాడు. అందుకోసమే సహోదర సోదరి చాలా జాగ్రత్త. ధనము సమస్త కీడుకు మూలం. నీకు ప్రేమ ఉండాలంటే నీ దగ్గర ధనం ఉండాలి. ధనం ఉంటే తప్పు కాదు. ధనము ఎలా వాడాలి ఆ జ్ఞానము మన సంఘానికి, మన బిడ్డలకి మీకు తెలివి ఉండాలి. ఇప్పుడు భర్త ఎంతో కష్టపడి ఉద్యోగంకి వెళ్తాడు. 100 రూపాయలు పర్ డే 1000 రూపాయలు తెచ్చాడు అనుకోండి. 1000 రూపాయలు తెలివిగా ఎలాగ ధనము వాడమనాలి ఆ జ్ఞానము మీకు ఉండాలి. 1000 రూపాయలు తెస్తే క్యాలిక్యులేషన్ ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ లేకపోతే బీదలైతారు. ఇంకొకరు చేయి చాపినప్పుడు అవమానం వస్తుంది, కుటుంబం అవమానం పాలవుతుంది. ఉన్నప్పుడే మీరు జాగ్రత్త పడండి అని దేవుడు మీకు సెలవిస్తాడు. ధనము అన్ని దానికి కీడు ఉంటుంది. ధనము ఎలాగ యూటిలైజ్ చేయాలన్నదే దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ధనమనే సర్వము అని అనకూడదు. ధనము నీకు ఇచ్చాడంటే ఎలా వాడుకోవాలని ఆ జ్ఞానము మీకు ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనం సెలవిస్తుంది. ఈరోజు సహోదర సోదరి, సమస్తకు ధనము కీడు అన్నది మత్తయి చాప్టర్ 19:26 మనం ఎండింగ్లో సమయం అవుతుంది కాబట్టి అదే చాప్టర్ 26. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని చెప్పాను. సోదర సోదరు, ఈరోజు ఇవన్నీ చేయడానికి మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి మాత్రమే సాధ్యం. అందుకోసమే ఒకటి మరి దేవుడు లాస్ట్కి నేను వస్తున్నాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చూస్తున్నాము. దేవుని కోసము విడిచిన వారికి ప్రతిఫలం ఏమి ఉన్నది? ధనం గురించి అయిపోయింది. దేవుని కోసము అన్నీ విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు దేవుని కోసం అన్నీ విడిచిపెట్టిన వాళ్ళు? ఎవరైనా చెప్పగలరా? అన్నీ విడిచిపెట్టారు దేవుని కోసం, క్రీస్తు కోసము అన్నీ విడిచిపెట్టారు. మరి రోజు వింటూనే ఉన్నారు వాక్యం, మీకు అందరూ తెలుసు. అన్నీ విడిచిపెట్టారు. ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఎవరన్నా అన్నీ విడిచిపెట్టారు. మీకు అన్నీ తెలుసు కానీ ఎలా చెప్పాలి, ఏంది మీకు వస్తలేదు. అన్నీ విడిచిపెట్టాం. దేవుని కోసం, క్రీస్తు కోసం అన్నీ విడిచిపెట్టాం. యేసు ప్రభు విషయాలనే చెప్తున్నాను. అన్నీ మీకు అన్నీ తెలుసు. శిష్యులు భార్యను విడిచిపెట్టారు, పిల్లలు విడిచిపెట్టారు, బిజినెస్ విడిచిపెట్టారు, సంసారం విడిచిపెట్టారు. అన్ని విడిచిపెట్టి ఆయనను ఫాలో అయ్యారు. అందుకే వాళ్ళు క్వశ్చన్ అడిగారు, అయ్యా మేము అన్ని విడిచిపెడుతున్నాం, మాకు ఏం లాభం ఉంది? క్వశ్చన్ మార్క్ అంటూనే ఉంటుంది. అయ్యా నీ చర్చికి వస్తున్నాం, మనకేం లాభం ఉన్నది? లాభం ఉన్నది. దేవుని మందిరంలో వస్తే మీకు లాభం ఉన్నది. లుష్టానం ఎప్పుడు లేదు. ఒక్క దినము ఆయన మందిరం గడుపుడు 1000 దినాల కంటే శ్రేష్టం. అదే లాభం. ఆయన మందిరంలో మీరు గంట కూర్చుంటే 10 రోజులు ఆయన లెక్క. మరి గంట కూడా కూర్చోలేకపోతే మరి ఎలాగ మన జీవితం? ఈరోజు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము అన్ని విడిచిపెట్టినాం, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం, నీ పని చేస్తున్నాం, మనకేం లాభం? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు తన శిష్యులు చెప్తున్నాడు, మీరు పరలోకంలో 12 గోత్రాలు న్యాయాధిపతి
న్యాయాధిపతిగా ఉంటారు. మీరు 12 గోత్రాలకు న్యాయాధిపతిగా ఉంటారు. వారికి ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చాడు, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. సోదరు చాలా డెప్త్గా ఆలోచన చేస్తే ఈ లోకములో ఏమీ లేదు. ఒట్టిగే వచ్చినాము, ఒట్టిగే పోతున్నాము. సూర్యుని కింద ఉన్నది అంతా వ్యర్థమే, వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, అన్ని వ్యర్థమే. కోటీశ్వరుడు కూడా చచ్చిపోతాడు, బీదలు కూడా చచ్చిపోతాడు, ఉన్నవాడు చచ్చిపోతాడు, లేనివాడు చచ్చిపోతాడు. దాంట్లో ఏమన్నది మరణం? ఈ తత్వ సంఘం మనం అందరూ కట్టినాం, అందరూ ఉంటామా? లేదే. మరి ఎందుకు మీరు ఎందుకు మనం గర్వించదు? ఏమీ లేదు. ఇదంతా దేవుడే తయారు చేశాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే నడిపిస్తావాడు. ఈరోజు అందుకోసమే నీవు గర్వించవద్దు. ధనము చూసి నీవు గర్వించవద్దు. నీవు విడిచిపెట్టు, నాలో ఏమీ లేదు. వెన్ యు ఆర్ జీరో, నీవు ఎప్పుడు నిన్ను తగ్గించుకుంటావు, ఏం లేదు నేను జీరో అంటావు, అప్పుడు నీకు జీరో నుంచి 90% దేవుడికి హెచ్చిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో నువ్వు జీరో. అందుకే ఆయన యవనస్తుడిగా అన్నాడు, బాబు నీవు జీరో కావాలి. ఎవరో సంపాదన చేసిన తల్లిదండ్రులు ఆస్తులు, కోటీశ్వరుడు ఆయన కొడుకున్నాడు, అన్ని ఎంజాయ్ చేశాడు, అన్ని చేశాడు. కానీ ఆయనకి ఏమీ తెలియదు. నీవు జీరో అయి ఆ జీరోలో ఉండి నీవు సంపాదన చేసినప్పుడు అప్పుడు దానికి డబ్బుకు విలువ తెలుస్తుంది, దేవుని విలువ తెలుస్తుంది. ఆకలి అయినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది. ఆకలి కాలేనప్పుడు ఆకలి విలువ ఎవరికి తెలుస్తుందండి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగానే మీరు ఆకలితోని ఈరోజు ఫ్రైడే దేవుని సన్నిధిలో వచ్చినారా? ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ కుటుంబం కట్టుకోవాలి. మీరు కుటుంబం కట్టుకోవడానికి మీరు జాగ్రత్త పడాలి. అయ్యా మా హస్బెండ్ తాగుతాడయ్యా, మా హస్బెండ్ తిరిగిపోతాడయ్యా, మా హస్బెండ్ ఇట్లా ఉన్నాడయ్యా. ఎన్ని రోజు చేస్తాడు? కొన్ని రోజు చేస్తాడు, చచ్చినంత వరకు చేయడు ఎవరు కూడా. కొన్ని రోజు చేస్తాడు. నీవు ఎప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావు, నీవు ఎప్పుడు మోకాలతోని ఆయనను అడుగుతావు, నీవెప్పుడు కన్నీరుతోని ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్గా అక్కడి క్రియలు జరుగుతూనే ఉంటాయని. ఒక రోజు తాగుతాడు, రెండో రోజు కొంచెం తాగుడు తగ్గిస్తాడు, మూడో రోజు ఆయనకి వామిట్ అవుతుంది, ఆరోగ్యం ఏదో ఏదో సంథింగ్ జరుగుతాడు. క్రియలు ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎప్పుడు దేవునిలోని లీనమై ఉంటారు, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పని జరుగుతూనే ఉంటుంటుంది. హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థన ఆయనను మార్చివేస్తుంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడినంటే నా భార్య కానీ మా పెద్దలు ఎవరో కానీ ఆమె కన్నీరు ప్రార్థన ఈరోజు నేను నిలబడిన, ఆమె కన్నీరు ప్రార్థన నేను నిలబడిన. ఆమె కన్నీరు ఒకరోజు ప్రార్థన చేయలేకపోతే నేను ఈ సంఘం నిలబడి ఈ రీతిగా చేసేవాడు చెప్పేవాడు కాదేమో. అందుకోసమే మీరు కన్నీరు విడిచాలి. సంఘములు కుటుంబములు ఉంటారు, అందరూ మన లెక్కనే ఉండరు. ఉన్న గుర్రెలు అట్లా ఉంటాయి, కొన్ని గొర్రెలు ఇట్లా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. కొంతమంది వారిని సరిదిద్దడానికే నిన్ను ఏర్పాటు చేశాడు. కుటుంబాన్ని సరిదిద్దడానికి మీకు ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడు. మీరు ఎప్పుడు సరిదిద్దాలి? మీరు బాగుంటే సరిపోతుందా? నేను బాగుంటే సరిపోతుందా? మీరు కఠినంగా వ్యవహరించినప్పుడే ఆయన మారుతాడు. ప్రేమించాలి, ఎక్కడి ప్రేమించాలి, ఎక్కడి దండించాలి, అది మీరు చేస్తే మాత్రమే అద్భుత కార్యాలు జరిగిస్తాయి. సోదరి ఈరోజు వాక్యంలో మరి దేవుడు ఆ రోజు ఆయన గద్దించలేకపోతే నీవన్నీ విడిచిపెట్టి నన్ను ఫాలో అవ్వమంటే ఆయన ఏం లేదు, నీవన్నీ చేసినావు కదా, మంచిడే, నువ్వు తిను తాగు మంచి హ్యాపీగా, ఓకే నీ దేవుని రాజ్యం ఇస్తాను, నువ్వు అన్నీ ఫాలో చేసినావు కదా అన్నాడా దేవుడు? నీవు ఏమని అనుకో, నీవు ఏమని బాధపడు, నీవు ఏమని తిట్టుకో, కానీ నీవు దేవుని రాజ్యంకు వెళ్ళాలి అంటే నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించు. నీ మనసును ఏమైనా బాధ పెట్టుకో. ఆయన ఆ బాధలు విని ఆ మాటలు విన్నప్పుడు ఆయన వెనుకపోయాడు.
సోదర సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు మన జీవితము దేవుని సన్నిధిలో రాలేక ఆయన ధనమే ప్రేమించాడు. మరి ఈరోజు కూడా అనేక మంది సంఘముకు రాకుండా లోక ధనము ప్రేమిస్తూ, లోక ఆశలు ప్రేమిస్తూ ఒక గంట కూడా గడపరా? సండే రోజు ఒక 2 గంటలు కూడా గడపలేకపోతే అంత సంపాదన చేసి ఎక్కడ పెడతారు? నేనే అనుకో, మీరే అనుకోండి, ఎవరన్నా అనుకోండి, మరి 24 సంపాదన చేస్తారు, 24 గంటలు ఎక్కడ పెడతారు? అది జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి టెస్ట్ చేయండి, ఒక సంవత్సరం వచ్చి చూడండి, దేవుని సన్నిధిలో వచ్చి చూడండి. అందుకే నీవు ఏమని అనుకో, ధనవంతునికి డైరెక్ట్ చెప్పేశాడు దేవుడు ఆ యవనస్తునికి, నీవు బాధపడతావో, నీవు కన్నీరు కాస్తావో, నీవు వెనక వెళ్ళిపోవో, అది నాకు అనవసరం. నీవు మాత్రం నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించు, అప్పుడే నీకేం దొరుకుతుందంటే నీకు నిత్య జీవము అనుగ్రహిస్తాను అన్నాడు. దాంట్లో ఎలాంటి ఎక్స్క్యూజ్, ఎలాంటి కరుణ, దయ, జాలి లేదు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే నీవు అన్ని చేయాల్సిందే. సంఘ క్రమములు ఉన్నప్పుడు సంఘముకు రావాల్సిందే. సంఘము ఇచ్చిన ఒక క్రమము మనం పాటించాల్సిందే. ఇది మన అందరి బాధ్యత. దేవుడు ఇచ్చిన ఒక క్రమం. యేసు ప్రభు దేవుడు పరిశుద్ధమైన యెహోవా దేవుడు ఏది సృష్టిస్తే కూడా క్రమంగా సృష్టించాడు. మొదటి దినం ఏమి కావాలి అదే చేశాడు, రెండవ దినం ఏమి కావాలి అదే చేశాడు, మూడవ దినం ఏం జరగాలి అదే చేశాడు, 5వ దినం వరకు 6వ దినం వరకు ఏం చేయాలి అదంతా చేశాడు. 7వ దినం విశ్రాంతి చేశాడు. క్రమంగా సృష్టి నుండి క్రమంగా తీసుకొని వచ్చాడు. మరి సంఘం కూడా క్రమంగా నడవాలి, అది దేవుని చిత్తం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు సోదర సోదరు. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నామా, ధనము ప్రేమిస్తున్నాం? నీవు దేవుని ప్రేమిస్తే తప్పకుండా దేవుని మందిరకు రెగ్యులర్గా వస్తావు. నీవు ధనము ప్రేమించి లోకమును ప్రేమిస్తే యు ఆర్ నాట్ కమింగ్ ఇన్ రెగ్యులర్ ఇన్ దేవుని సన్నిధి రానికి నీ మనసు ఒప్పుకోదు. సైతానని నీ మనసును గలిబిలి చేస్తుంది. అక్కడికి పోతే నీకేమొస్తుంది? జప చేస్తారు, వచ్చేస్తారు. ఏమొస్తుంది నీకు? ఏమి రాదు. ఈడ కూర్చుంటే ఒక 1000 రూపాయలు సంపాదన చేస్తామంట. 1000 రూపాయలు సాయంత్రం లోపల ఎవరికి ఏమవుతుందో తెలియదు. సోదరు సోదరి, నేను ఎప్పుడు సత్యము తెలుసుకున్నాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మొదటి ప్రయారిటీ దేవునికి ఇస్తున్నాం. మరి నీవు, మీరు, మనమందరూ దేవునికి ఆ ప్రయారిటీ ఇద్దాం. మరి దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి బ్రదర్ ప్రవీణ్ ప్రార్థన చేస్తాడు. నేను ఆశీర్వాదంతో